ఇన్ని సినిమాలు ఒకేసారి చేస్తున్నారు కాబట్టి మిగిలిన హీరోల కంటే ప్రభాస్ మూవీస్ అప్డేట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఓసారి రాజా సాబ్ గురించి మాట్లాడితే మరోసారి హను రాఘవపూడి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తుంది. తాజాగా స్పిరిట్ అప్డేట్స్ వచ్చేసాయి. అవి చెప్పింది ఎవరో కాదు, ఆ సినిమా నిర్మాతే. మరి ఆయన ఏమన్నారో చూద్దాం. ప్రభాస్ ని చూసి మిగిలిన హీరోలకు ఆశ్చర్యపోవడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. 1000 కోట్ల సినిమాలిస్తూ 6 నెలలకోసారి ఆడియన్స్ ముందుకొస్తున్న ప్రభాస్ ప్లానింగ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. రాజా సాబ్ ఇదే ఏడాది రానుంది. ఆ వెంటనే హను రాఘవపూడి ఫౌజీ రెడీగా ఉంది. 2025 ఫస్ట్ హాఫ్ లో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ఇలా ఉండగానే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. ఈ సినిమా కోసం 2 పాటలు కూడా కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు త్వరలోనే జరగనున్నాయని తెలిపారు నిర్మాత భూషణ్ కుమార్. మరో 2-3 నెలల్లో షూటింగ్ మొదలు పెడతామని 2020 ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ 6 మధ్యలో స్పిరిట్ రిలీజ్ అవుతుందన్నారాయన. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ కోసమే ఎక్కువ టైం తీసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగ. షూటింగ్ తక్కువ టైంలోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. 2025 జూన్ తర్వాత షూట్ మొదలుపెట్టి 6 నెలల్లో పూర్తి చేయాలని సందీప్ ప్లాన్. పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరో 6 నెలలు తీసుకుని 2026 మధ్యలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు ప్రభాస్. స్పిరిట్ సినిమా ఆలస్యమవుతుందని వార్తలొస్తున్న సమయంలో భూషణ్ కుమార్ చెప్పిన అప్డేట్ తో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ప్రస్తుతం స్పిరిట్ తో పాటు కల్కి 2ను కూడా ప్రభాస్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు నాగ్ అశ్విన్. మరి రెబల్ స్టార్ వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.